హర హర మహాదేవ శంభో శంకర. దుఃఖహర, భయహర, దారిద్రహర, అనారోగ్యహర, ఐశ్వర్యకర, ఆనందకర, అభయకర, సకల శుభకర, ఓం నమశివాయ అంటూ కాశీక్షేత్ర సందర్శన చేద్దామా? ఈ క్షేత్రానికి అత్యంత చౌకగా ఎలా చేరుకోవాలో ఒక అవలోకన చేద్దామా? అయితే ఇంకెందుకు ఆలస్యం, ప్రతి హిందువు ఒక్కసారైనా దర్శించాల్సిన మోక్షపురి సకల శుభరాశి వారణాసి సందర్శన చేద్దాం రండి. కాశీ సకల కళల కణాచి, ప్రతి ప్రాణిలోనూ ఆ విశ్వనాథ నివాసి, ఆకలి దప్పులు తీర్చే అన్నపూర్ణ సందర్శన సంప్రాప్తి. క్షేత్రపాలకుడైన కాలభైరుడు తిష్టవేసి గ్రామదేవతగా ఆది వారాహి అమ్మవారు అందించే రక్షణ వెరసి, ఇక్కడ అడుగడుగునా కనిపించే వైరాగ్య సౌభాగ్య సమ్మళిత సదృశ్యం మాటల్లో వర్ణించలేనిది, ప్రయాణం చేత మాత్రమే అనుభవైక వేద్యం. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దామా? ఇదే కాశీ, ఇదే వారణాసి, ఇదే బనారసి. ఒక్కటేమిటి, దీని పేర్లు సహస్రం. ఇక్కడ అడుగు పెట్టగానే కలిగే అనుభూతులు సకల భోగ భాగ్య యోగకారకం, అష్టైశ్వర్య ప్రదాయకం. మొదట కాశీకి చౌకగా ఎలా చేరుకోవచ్చు అన్న విశ్లేషణ చేస్తే, సికింద్రాబాద్ స్టేషన్ నుంచి ప్రతిరోజు ఉదయం 9:30 దానాపూర్ ఎక్స్ప్రెస్ మనకు అందుబాటులో ఉంటుంది. ఈ ట్రైన్ టికెట్ ధరలు ఎలా ఉంటాయో చూస్తే, రిజర్వేషన్ సుమారు 650 రూపాయలు కాగా, తత్కాల్లో ఇదే టికెట్ ధర 850 రూపాయల వరకు ఉంటుంది. ఇక సాధారణ టికెట్ ధర కేవలం 350కి మించదు. అలా కూడా మీరు టికెట్ తీసుకోకుండా జనరల్లో ప్రయాణించాలనుకుంటే ఆ వెంటనే టీటీఈ వచ్చి మీకు 700 రూపాయలకు ఫైన్ టికెట్ రాస్తారు. దీంతో హ్యాపీగా మీరు కాశీ చేరుకోవచ్చు. ఇవాళ పొద్దున 9:30కు మీరు ట్రైన్ ఎక్కారంటే ఆ మన్నాటి మధ్యాహ్నం 1:30 కల్లా వారణాసి జంక్షన్లో దిగేస్తారు. గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, బనారస్ అని ఒక స్టేషన్ ముందుగానే వస్తుంది, అందులో మాత్రం దిగవద్దు. ఎందుకంటే బనారస్, వారణాసి రెండు వేరువేరు స్టేషన్లు. విషయానికి వస్తే, కాశీలో తెలుగువారు ఎక్కడ దిగితే చౌకగా ఉంటుంది, చీప్ అండ్ బెస్ట్ ప్లేసెస్ ఏంటి అని చూస్తే, మనం మొదట చేయవలసిన పని బెంగాళీ తోళ లేదా పాండే హవేలీకి ఆటో బుక్ చేసుకోవాలి. అసలు ట్రైన్ దిగిన వెంటనే మొదట అడిగే మాట మీరు ఎక్కడికి వెళ్ళాలి అని. అలా అడగగానే మనం తడుముకోకుండా పాండే హవేలీకి వెళ్ళాలి అనడం ఆలస్యం. వాళ్ళు 250 రూపాయల ఆటో ఛార్జ్ అడుగుతారు. ఇది స్టేషన్ లోపలి రేటు. అదే బయటకు రాగానే ఈ ఛార్జీ ధర 350 రూపాయలు అవుతుంది. కాబట్టి బీ వేర్ ఆఫ్ ఇట్. కట్ చేస్తే ఆటో ఎక్కి నేరుగా బెంగాళీ తోళా దగ్గరికి వెళ్ళాలి. ఎందుకంటే ఆటో ఇక అంతకన్నా ముందుకు వెళ్ళదు. కారణం, ఇరుకిరుకు సందుగొందులు. నడుచుకుంటూ వెళ్తుంటే తెలుగువారి సత్రాలు బోలెడొస్తాయి. వాటిలో బ్రాహ్మణులకు కరివెన సత్రం, ఇక ఇతర కులస్తులకు రకరకాలు. వీటిలో సైకిల్ బాబా, రామతారకాంధ్ర ఆశ్రమం, ఇలా ఎన్నో. వీటిలో మీకు ఆంధ్ర ఆశ్రమం చాలా చాలా చౌక. ఇక్కడ 125 రూపాయలకే గది లభిస్తుంది. అటాచ్డ్ బాత్రూమ్ అయితే 350 రూపాయలే. ఇద్దరికి చక్కగా సరిపోతుంది. దానికి తోడు వీళ్ళు అడ్వాన్స్లు గట్రా కూడా తీసుకోరు. కాబట్టి చాలా చాలా సౌకర్యంగా ఉంటుంది. ఒక్కసారి ఈ ఆశ్రమంలో దిగితే మధ్యాహ్నం భోజనం, రాత్రి అల్పాహారం ఉచితం. అంతేకాదు బ్రాహ్మణేతరులకు వేరువేరుగా భోజనాలు పెడతారు కూడా.
కాబట్టి ఈ వసతి సౌకర్యాన్ని మనం బాగా వినియోగించుకోవచ్చు. అంతేకాదు ఇక్కడ అపర కర్మలతో పాటు చుట్టుపక్కల ఉన్న ఇతర దర్శనీయ స్థలాలకు వెళ్లే ట్రావెల్ సౌకర్యం కూడా కల్పిస్తారు. అవసరమైతే ఒక గైడ్ని కూడా మాట్లాడి పెడతారు. కాబట్టి ఆంధ్రాశ్రమం సింగిల్ స్టాప్ ఫర్ మెనీ సొల్యూషన్స్ ఆఫ్ కాశీ ట్రిప్ గా చెప్పాల్సి ఉంటుంది. మనం ముఖ్యంగా చూడవలసిన సందర్శన స్థలాలు ఏంటి, వీటిలో మేజర్గా చూడాల్సిన ప్రాంతాలేంటి అనే ఒక అబ్జర్వేషన్కి వస్తే వీటిలో ముఖ్యంగా మనం చేయాల్సిన పనులు తొలుత గంగా స్నానం, ఆ తర్వాత తీర్థ స్నానం. ఎక్కడ చేయాలని చూస్తే దశాశ్వమేధ ఘాట్, ఇక్కడే గంగా హారతి దర్శన భాగ్యం సైతం లభిస్తుంది. ప్రతిరోజు సాయంత్రం 6 గంటలకు ఈ కార్యక్రమం ఉంటుంది. ఈ సుందర దృశ్యాన్ని ఎదురు నుంచి చూడాలనుకునేవారు బోటు ఎక్కి కూర్చోవాల్సి ఉంటుంది. ఒక్కో బోటు సీటుకు 200 రూపాయలు చెల్లించాలి. బోటు మీద గంగా హారతి సుమారు గంట సేపు వరకు ఉంటుంది. ఈ గ్యాప్లో మనం ఏం చేయాలంటే గంగా స్నానం తర్వాత దశాశ్వమేధ ఘాట్లోనే ఓ శివాలయం ఉంటుంది. ఈ లింగం దర్శనమయ్యాక ఇక్కడి వ్యూ పాయింట్ నుంచి గంగా నది ప్రవాహాన్ని ఎంతో హాయిగా చూడవచ్చు. అక్కడి నుంచి దారి వెతుక్కుంటూ వెళ్తే ఆదివరాహి మాత ఆలయం వస్తుంది. ఆదివరాహి మాత ఆలయం, ఈ ఆలయ విశిష్టత ఏంటంటే ఇది దశాశ్వమేధ ఘాట్ నుంచి చాలా చాలా దగ్గర. ఇక్కడ 1000 ఏళ్ల క్రితం స్వయంభూగా వెలిసిన అమ్మవారు కొలువై ఉంటారు. ఈ ఆదివరాహి అమ్మవారు వారణాసి గ్రామ దేవత. రాత్రంతా నగర పరిరక్షణ చేసి ఉదయానికి ఆలయం చేరుకుంటారట ఆదివరాహి మాత. రాత్రిపూట గ్రామ రక్షణ చేసి అలసి సొలసిన అమ్మవారు నిద్రకు ఉపక్రమించే ముందు తన భక్తజనులకు దర్శనం ప్రసాదిస్తారట. అందులో భాగంగా ఉదయం 7:30 నుంచి సుమారు 10 గంటల వరకు ఆలయం తెరిచి ఉంచుతారు. ఆలయంలో అమ్మవారిని నేరుగా దర్శించడానికి వీలుండదు. ఒక చిన్న కిటికీ ద్వారా కిందకు చూడాలి. అది కూడా కుడివైపునకు చూస్తే అమ్మవారు దర్శనమిస్తారు. అంటే పైనుంచి కిందకు భూగృహంలోకి వెలిసి ఉన్న అమ్మవారి దర్శనం చేయాలన్నమాట. ఆమె పాదాలను తప్ప మరేది స్పష్టంగా చూడలేం. కేవలం కళ్లతో అమ్మవారి పాదాలను మొక్కి వెనుదిరగాల్సి ఉంటుందన్నమాట. ఈ మధ్య కాలంలో వారణాసికి వారాహి అమ్మవారి దర్శనార్థం కోసం భక్తజనులు భారీగా పోటెత్తుతున్నట్లు కనిపిస్తోంది. కారణం, ఇటీవలి కాలంలో ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన నివాసానికి వారాహి అని పేరు పెట్టారు. అదే సమయంలో తను గెలిచాక వారాహి దీక్ష చేయడంతో జనాల్లో వారాహి అమ్మవారి పట్ల ఆసక్తి పెరిగిన మాట వాస్తవం. అంతేకాదు గతంలో ఎన్నడూ లేని విధంగా ఆషాఢ మాసంలో వచ్చే గుప్త నవరాత్రులను కూడా ఎంతో నిష్ఠగా నిర్వహించిన సంగతి కూడా తెలిసిందే. ఇక వారాహి అమ్మవారి తరువాత ఇక్కడ మనం ముఖ్యంగా చూడాల్సిన దర్శనీయ స్థలం మణికర్ణిక ఘాట్. ఈ ఘాట్లో మహాశ్మశానం ఉంటుంది. ఇక్కడ చితిమంటలు ఆరిపోతే ఇక యుగాంతం అయిపోతుందని అంటారు. సెకనుకు ఒక మృతదేహం శ్మశానాన్ని వెతుక్కుంటూ వస్తుంది. क्या लेना क्या देना दुनिया के अंदर बाबू, सब तो यही रह जाएगा। जैसे कि पूरी जिंदगी जब तक सस्ती है, छोटे से लेकर बड़े तक, वो 3 घंटे में राख जाती है। రామ్ నామ్ సత్యహే అనే శబ్దం చేసుకుంటూ శ్మశానంలోని చితిమంటలు ఈ శ్మశాన సందర్శనం చేశాక ఇక్కడే మహాకాళేశ్వర ఆలయం ఉంటుంది. ఇక్కడి పరమేశ్వరుని మొక్కి
తదనంతరం ఇక్కడి ఘాట్లో గంగా స్నానం ఆచరించాలి. ఈ ఘాట్లో మధ్యాహ్నం 12 గంటల నుంచి 2 గంటల మధ్య 3,000,000 దేవతలు ఇక్కడ గంగా స్నానం ఆచరిస్తారట. దీంతో చాలా మంది భక్తులు ఇక్కడ సమయానికి తీర్థ స్నానం చేయడానికి ఆసక్తి కనబరుస్తుంటారు. కాశీలో చూడదగ్గ మరో విశేషమైన ప్రాంతం కాలభైరవ క్షేత్రం. కాలభైరవుడి గుడి అర్ధరాత్రి 12 గంటల వరకు ఉంటుంది. భారీ ఎత్తున క్యూ లైన్లు కనిపిస్తాయి. ఓపికగా ఈ లైన్లలో నిలబడి స్వామివారి దర్శనం చేయాలి. కారణం కాశీ క్షేత్ర నివాసంచ కాలభైరవ దర్శనం అంటూ బిల్వాష్టకంలో వినిపించే ఈ స్వామివారు కాశీ క్షేత్రానికి పాలకుడు. అంటే వారాహి మాత గ్రామదేవత కాగా కాలభైరవుడు క్షేత్ర పాలకుడు అన్నమాట. కాలభైరవుడు లేందే కాశీ లేదు. అందుకే ఇక్కడ కుక్కలకు విపరీతమైన ప్రాధాన్యత ఇస్తారు. వీటిని కాలభైరవ నిజరూపంగా కొలుస్తూ ఆరాధిస్తూ ఉంటారు. ब्रह्मा की एक मुंडी का खंडन कर दिया। वो मुंडी भैरव के नखग्र में अटक गई। उनको ब्रह्म दोष लग गया भैरव को। अब उससे मुक्त होने के लिए भैरव ने पूरा भ्रमण किया 3 लोक का, धरती पृथ्वी लोक, आकाश लोक, पाताल लोक। उनको कहीं समझ नहीं मिला तो काशी में भेजा विष्णु भगवान ने कि आपको काशी में ही मुक्ति मिलेगी। तो यहाँ पिछा मोचन पर आकर भैरव के हाथ से मुंडी छुटी है, यहाँ उनको मुक्ति मिली है। इसी जगह फिर इनको काशी विश्वनाथ ने यहाँ का दंडा नायक बना के काशी का कोतवाल बना। కాశీ ప్రధాన దైవం విశ్వనాథ దర్శనంతో పాటు ఆ ఎదురుగా ఉండే అన్నపూర్ణామాత దర్శనం చేసుకుని ఇదే అన్నపూర్ణ ఆలయంలో భోజనం చేసి తిరిగి బయటికి రావచ్చు. అన్నపూర్ణ ఆలయంలో ఇంకా ఎన్నో అంతరాలయాలు కనిపిస్తాయి. వాటి దర్శనం పూర్తయ్యాక కాశీ విశాలాక్షి మాత దర్శనం చేసుకోవచ్చు. ఆపై కాశీ విశేషాలేంటో మరింత తెలుసుకుందాం. కంచి కామాక్షి, మధుర మీనాక్షి, కాశీ విశాలాక్షిగా చెప్తారు. అలా విశాలాక్షి మాత దర్శనం కూడా ముగించాక ఇంకాస్త ముందుకు వస్తే అక్కడ దశమహావిద్యలకు సంబంధించి కాలరాత్రి అమ్మవారి ఆలయం కనిపిస్తుంది. కాలరాత్రి అమ్మవారి దర్శనం అయ్యాక దారి మధ్యలో శుక్రేశ్వరుడు కనిపిస్తాడు. దాంపత్య బాధలు, సంతానలేమితో బాధపడేవారు కాశీఖండంలో ప్రస్తావించబడిన ఈ స్వామివారి దర్శనం చేసుకుని ఆ భావినీటిని సేవిస్తే సమస్తమైన శుభాలు లభిస్తాయని ప్రతీతి. కాశీలో ఇతర దర్శనీయ స్థలాలు ఏమున్నాయని చూస్తే మంకీ టెంపుల్గా పేరున్న దుర్గామాత ఆలయం, భారతమాత ఆలయం, ఇలా చాలానే మనకు చూడదగ్గ ప్రదేశాలుంటాయి. ఇక్కడే చాలా మంది తమ పితృతర్పణాలు చేసుకుంటారు. కొందరు తమ తమ ఆసక్తి కొద్దీ పాములతో ఇదిగో ఇలా చెలగాటమాడుతూ ఉంటారు. ఎందుకంటే పాము పడగ పడితే కోటీశ్వర్లు కావడం ఖాయమన్న ఆలోచనతో వారి పనులు చేస్తుంటారు. ఇది ఎంతైనా ఆసక్తికరంగా ఉంటుంది. కాకుంటే చాలా చాలా సాహసం చేయక తప్పదు. అయితే ఈ పాములు పెద్దగా హాని చేయవు. కాశీ అనగానే వైరాగ్యపురి. ఇక్కడంతా ఉచితం 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 అన్న ఆలోచనతోనే ఉంటే పొరబట్టట్టే. ఇక్కడ అడుగడుగునా డబ్బు లేందే పని కాదు. అంతటి కమర్షియల్ కార్ రాజ్ నడుస్తుంది ఇక్కడ. ఇంకా కాశీలో దేశ విదేశీయులు ఎలా తిరుగుతుంటారో మీరు చూడొచ్చు. కాశీ అంతటా మనకు గోవులు, కోతులు, కుక్కలు సాధువులమయంగా కనిపిస్తుంది. మొత్తం వీళ్ళదే రాజ్యం. కాశీపురిలో ఇంకా ఇలాంటి ఎన్నో వింతలు విశేషాలుంటాయి. ఇరుకు సందుల్లో చిన్న చిన్న స్వీట్ షాపులు, పాన్ షాపులు, పెళ్లి అలంకరణ సామాగ్రి దుకాణాలు, అదే సమయంలో పురాతన వస్తువులను అమ్మే వర్తకులు, ఇంకా ఎన్నెన్నో దర్శనమిచ్చి కళ్ళు మిరుమిట్లు గొలిపిస్తుంటాయి. పగటిపూట ఒకలా, రాత్రిపూట మరొకలా కనిపించే కాశీ సందర్శకులకు భిన్నమైన అనుభూతులను కలిగజేస్తోంది.